అతడు పేరుకే వ్యాపారస్తుడు, కానీ అతడు విలువలు మరియు నైతిక విలువలకు చాలా వాల్యూ ఇస్తాడు. అలానే టాటా గ్రూప్స్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ లో దాదాపు 66% డొనేట్ చేస్తారు. అందులో పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు లబ్ధి పొందుతున్నాయి. రతన్ టాటా అసలు అతడు పెళ్లి చేసుకోలేదు. అసలు ఎందుకు చేసుకోలేదు? ఇప్పటి వరకు అయితే ప్రచారాలు కేవలం అతడికి అమెరికాలో ఒక అమ్మాయి లవ్ చేసేది, ఆమెతో బ్రేకప్ అయిపోయింది, అందుకే పెళ్లి చేసుకోలేదని చాలా వరకు కథలుగా విన్నాము. కానీ అసలు ఆ అమ్మాయికి బ్రేకప్ కాలేదు. మరి అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అలానే 165 కోట్లు పెట్టి కుక్కలకి ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాడు. అసలు 165 కోట్లు పెట్టి కుక్కలకు అంత పెద్ద హాస్పిటల్ కట్టించవలసిన అవసరం ఏముంది? అలానే అతడు ఫిజికల్ గా మన మధ్యన లేడేమో, కానీ అతని ఆరా మాత్రం కొన్ని కోట్ల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉంది. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రతన్ టాటా, నోవెల్ టాటా మరియు సోనియా అనే దంపతులు 1997లో డిసెంబర్ 28న ముంబైలో జన్మించాడు. టాటా ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టినా కూడా అతడు ఎప్పుడే కానీ గర్వం చూపించేవాడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా. ఇక టాటా స్కూలింగ్ విషయానికి వస్తే ముంబైలోని క్యాంపెల్ స్కూల్లో 8th గ్రేడ్ వరకు చదువుకున్నాడు. టాటాకి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్న విడాకులు తీసుకోవడంతో అతడు అప్పటి నుంచి వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగేవాడు. అలా రతన్ టాటా కార్నల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోసం 1975లో హార్వర్డ్స్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత జేఆర్డి టాటా కోరిక మేరకు రతన్ టాటా టాటా గ్రూప్స్ లో జాయిన్ అయ్యాడు. ఇనిషియల్లీ రతన్ టాటా జంషెద్పూర్ లోని టాటా స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాడు. అలా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో జేఆర్డి టాటా రతన్ టాటాని టాటా గ్రూప్స్ చైర్మన్ గా నిలబెట్టారు. కానీ అప్పట్లో చాలా కాంట్రవర్సీలు, చాలా వర్డ్స్ వచ్చినాయి రతన్ టాటా మీద. ఎందుకంటే అతడికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు బిజినెస్ ఇండస్ట్రీలో, మరియు అతడికి చాలా చిన్న ఏజ్ కావడంతో చాలా మంది విమర్శించారు. కానీ రతన్ టాటా వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. రతన్ టాటా అండర్ లో టాటా గ్రూప్స్ అయితే పరుగులు పెట్టింది. 10,000 కోట్లు ఉన్న టాటా గ్రూప్స్ ని ఏకంగా 6 లక్షలకు చేర్చాడు రతన్ టాటా. రతన్ టాటా ఇంత సంపాదించినా కానీ ఎప్పుడే కానీ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ లో ఎప్పుడే కానీ లేడు. ఎందుకంటే టాటా గ్రూప్స్ సంపాదించే దాంతో దాదాపు 66% టాటా ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజ్ ని నిర్మించి దాని ద్వారా ఎంతో మంది పేదలకు మరియు ఎన్నో రాష్ట్రాలకు లబ్ధి పొందేలాగా చేస్తున్నారు. ఇక రతన్ టాటా నెట్వర్త్ చూసినట్లయితే 5,300 కోట్లు మాత్రమే. ఒకవేళ టాటా ట్రస్ట్ లేకపోతే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ లో టాటా 1వ లేదా 2వ పొజిషన్ లో ఉండేవారు. ఇక టాటా తన బిజినెస్ లైఫ్ లో అయితే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి 1998లో రతన్ టాటా టాటా ఇండిగో అనే ఒక కార్ ని లాంచ్ చేశాడు. లాంచ్ చేసిన మొదటి సంవత్సరం అయితే ఆ కార్ ఫెయిల్ అయిపోయింది. దాంతో టాటాకి అందరూ టాటా ఇండిగో సెల్ చేసేమని చెప్తున్నారు. దానికి టాటా కూడా అంగీకరించి టాటా ఇండిగోని అమ్మడానికి అమెరికాలోని ఫోర్డ్స్ కంపెనీకి వెళ్లారు. అక్కడ ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాని అవమానపరిచాడు. ఒక అవమానపరచడమే కాకుండా కార్లు తయారు చేయడం రాకపోతే కార్లు తయారు చేయొద్దు అని ఎంతో పెద్ద పెద్ద డైలాగులు కూడా వేశాడు. ఇక రతన్ టాటా ఇన్ని మాటలు ఎదుర్కొన్న తర్వాత ఇండిగోని అమ్మకుండా రిటర్న్ వచ్చేశాడు, టీమ్ తో బయలుదేరాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు టాటా ఇండిగో లాభాల బాట పట్టింది. సరిగ్గా అదే టైంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన ఫేమస్ కార్స్ అయిన ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్ నష్టాల్లోకి పోయాయి. ఫోర్డ్ కంపెనీ ఈ 2 కంపెనీ కార్లను అమ్ముదామని అనుకున్నాయి. అప్పుడే రతన్ టాటా వాళ్లకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ మాట్లాడడానికి ఫోర్డ్ కంపెనీ టీం మెంబర్స్ ముంబైకి వచ్చి రతన్ టాటాతో డీల్ కన్ఫర్మ్ చేసుకుని దాదాపు 9,300 కోట్లకి కొని ఆ 2 కార్లని లాభాల పాట పట్టించాడు. టాటా ఇలా వాళ్ళపైన స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు. అలానే ఈ ఒక్క కంపెనీనే కాదు, యూరోప్ కి చెందిన స్కాట్స్ స్టీల్ క్యాంట్ కంపెనీని కూడా కొన్నాడు. అలానే ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీని కొని టాటా టీతో కలిపి వరల్డ్ లోనే 2nd అతిపెద్ద టీ కంపెనీగా నిలిచింది. అంతేకాదు ఇతర దేశాలకు చెందిన 22 కంపెనీలు కొని టాటాలో జాయిన్ చేసుకొని టాటా గ్రూప్స్ ని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా తీర్చిదిద్దాడు. టాటా ఎప్పుడే కానీ ఇండియా ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కావాలని అనుకోలేదు. ఇండియా ఒక హ్యాపీయెస్ట్ కంట్రీగా ఎదగాలని కోరుకునేవాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే టాటా నానో. రతన్ టాటా ఒకసారి వర్షంలో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరియు 2 పిల్లలు ఒక బండిలో వెళ్తూ అక్కడ స్కిడ్ అయ్యి జారి కింద పడ్డారు. అది చూసిన రతన్ టాటా మనసు ఎంతో చెలించిపోయింది. దీనితో అతడు ఒకటి డిసైడ్ అయిపోయాడు, ఎలాగైనా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు అందుబాటులో ఉండేలా 1,00,000 రూపాయల్లో ఒక కార్ని డిజైన్ చేయాలని అతడు అనుకున్నాడు. కానీ ఇది ఇంజనీర్లు మరియు ఇతర బిజినెస్ మ్యాన్లకు చెబితే ఇది అసలు కాదు, నువ్వు పిచ్చివాడివే అని చాలా వరకు మాట
మాటలన్నారు. కానీ రతన్ టాటా చాలా కృషితో మరియు పట్టుదలతో ఎలా అయినా ₹1,00,000 ఒక కార్ని తీసుకురావాలని టాటా నానోని లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల టాటా నానో ఫెయిల్ అయిపోయింది. దీనితో టాటా గ్రూప్స్ కొన్ని వేల కోట్ల నష్టానికి పాల్పడింది. కానీ రతన్ టాటా నానో మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఆపలేదు. ఎందుకంటే అది అతని కళ. ప్రతి మధ్యతరగతి కుటుంబం కార్లు తిరగాలి అనేది అతడి కళ. కాబట్టి టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపలేదు. రతన్ టాటా తన సుదీర్ఘ వ్యాపార జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. నానో కార్ తయారు చేయడానికి పశ్చిమ బెంగాల్లో ఒక నానో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని నిర్మిస్తే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన లోకల్స్ తిరుగుబాటు చేశారు. దానితో టాటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడి నుంచి గుజరాత్ కు షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. అలానే 2008లో టాటా గ్రూప్స్ కు చెందిన తాజ్ హోటల్లో ఉగ్రవాదులు పడి దాడి చేశారు. అయినా కూడా రతన్ టాటా ఎక్కడ కానీ వెనుకడుగా వేయలేదు. అక్కడ చుట్టుపక్కల డ్యామేజ్ అయిన షాపులకు పీపుల్స్ కి ధైర్యం చెప్పి చాలా ఆర్థిక సహాయం కూడా అందించాడు రతన్ టాటా. రతన్ టాటా 79 ఏళ్ల వయసులో ఉన్నా కూడా అతడు 2000 km/h వేగంగా ప్రయాణించే ఫాల్కన్ విమానాలు అలానే సూపర్ కార్లను డ్రైవ్ చేయడం అతడి హాబీ. టాటాకి యువత మీద చాలా నమ్మకం. అందుకే స్నాప్డీల్, పేటిఎం, ఓలా, కార్దేకో ఇలా 42 స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసి యువతని ప్రోత్సహించారు. ఇక టాటా దానాల విషయానికి వస్తే హార్వర్డ్ యూనివర్సిటీకి అయితే దాదాపు 300 కోట్లు దానం చేశాడు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ టాటాకి గుర్తుగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ కి టాటా హాల్ అని ఒక పేరుని కూడా పెట్టారు. అలానే టాటా ట్రస్ట్ ద్వారా దాదాపు కంపెనీ లాభాలలో 66% ని డొనేట్ చేస్తారు. అలానే వాళ్ళ అమ్మగారు మరియు వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకా ఎవరే కానీ క్యాన్సర్ తో చనిపోకూడదని ముంబైలో టాటా మెమోరియల్ హాస్పిటల్ అని ఒక ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ని ఓపెన్ చేశారు. అది ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో కూడా విస్తరించింది. అలానే రతన్ టాటా దగ్గర 2 డాగ్స్ ఉంటాయి, టాగో, టీటో అని. ఆ 2 డాగ్లలో ఒకదానికి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హిప్ రిప్లేస్మెంట్ చేయవలసిన వచ్చినప్పుడు ఇండియాలో ఏ వెటర్నరీ క్లినిక్ లో కూడా హిప్ రిప్లేస్మెంట్ చేసే ఫెసిలిటీస్ లేకపోవడంతో ఆ డాగ్ కి యూకేకి వెళ్లి మరీ సర్జరీ చేయించారు. అలా ఏ డాగ్ కూడా సఫర్ కాకూడదని దాదాపు 165 కోట్లు పెట్టి 98,000 స్క్వైర్ ఫీట్స్ తో దాదాపు 200 బెడ్లతో 2023లో ఘనంగా ఒక పెద్ద హాస్పిటల్ ని ఓపెన్ చేశాడు. ఇక రతన్ టాటా చేసిన మంచి పనులకి మన భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ మరియు 2008 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇక రతన్ టాటా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే టాటాకి పెళ్లి కాలేదు. అతడు అమెరికాలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడు. జార్డి టాటా సలహా మేరకు ఇండియా రావడంతో అప్పుడు ఆమెను కూడా తీసుకొద్దామని అనుకున్నాడట. ఆమె అప్పట్లో మన ఇండియాకు మరియు చైనాకు వార్లు జరగడంతో అది ఆమె చూసి భయపడి ఆమె రాలేదు. అక్కడే అమెరికాలోనే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుని ఆమె అక్కడే సెటిల్ అయిపోయిందట. ఇక ఆయన అక్టోబర్ 9, 2024లో మరణించాడు ముంబైలో. అతడు మరణించినప్పుడే యావత్ భారతదేశం మొత్తం కదిలింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.